Hi all, good evening. This is me, Charan, and welcome to our channel, Charan's Eco. So ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ అస్ అండ్ దిస్ ఛానల్ ఇస్ పర్టికులర్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు బంకర్ అంటే ఏంటి, బంకర్ వల్ల ఉపయోగం ఏంటి, ఇండియాలో బంకర్స్ ఎందుకు లేవు, యుద్ధం లేదా భూకంపం వస్తే ఆ సమయాల్లో బంకర్స్ ఎలా ఉపయోగపడతాయి, మరి మనకున్న పెద్ద పెద్ద బిల్డర్స్, కన్స్ట్రక్షన్స్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్స్ కోట్ల వాళ్ళు మనకి యాక్చువల్లీ కోట్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఇల్లు కొందామని మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా క్రోర్స్లో మనకి 2 BHK ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK 1.5 CR లేదా 3 BHK చాలా సిఆర్లోనే కంప్లీట్గా మనకి కోట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ బిల్డర్స్ ఎందుకు ఈ బంకర్ ప్లాన్ అనేది ఎందుకు చేయట్లేదు, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్స్ ఈకో. ఓకే, సో మనం వారు వస్తే మనం సేఫ్గా ఉంటామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, అదేవిధంగా యుఎస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మనం న్యూస్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా బంకర్స్, అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు న్యూస్ ఛానల్స్ మనం కనెక్ట్ అయినప్పుడు, నాట్ ఓన్లీ మనం, అంటే వేరే వేరే ఛానల్స్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, మేము సైరన్ వస్తే బంకర్లోకి వెళ్తున్నాము, సో బంకర్స్ సేఫ్ జోన్, మాకు బంకర్స్ అనేవి సేఫ్గా ఉంటాయి మాకు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా మన ఇండియాలో బంకర్స్ ఉన్నాయా? అసలు మనకి అలాంటి వార్ పరిస్థితి వస్తే మనం సేఫ్గా ఉంటామా? బంకర్స్ ఎందుకు అవసరం, ఇండియా రియాలిటీ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఒకవేళ మన దేశంలో కూడా యుద్ధం మొదలైతే, ఇప్పుడు మనకు ఆల్రెడీ పాకిస్తాన్తో శత్రుత్వం ఉంది, మొన్నటిదాకా కూడా చాలా యుద్ధం జరిగింది. అది ఇప్పుడు ఆ బార్డర్స్లో మాత్రమే యుద్ధాలు జరిగినాయి. కానీ ఎప్పుడైనా కూడా యుద్ధం జరిగితే, యుద్ధం వస్తే మెయిన్ సిటీస్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఆ దేశానికి ఉన్న ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ అనేది ఏ సిటీస్ నుంచి వస్తుంది, వాటిని మెయిన్గా టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సిటీస్లో మన హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సిటీ. అదేవిధంగా విశాఖపట్నం వన్ ఆఫ్ ది మేజర్ సిటీ, ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఇట్లా చాలా మేజర్ సిటీస్ ఉన్నాయి. మేజర్ సిటీస్ని టార్గెట్ చేస్తే మన సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు అనేది మనం దీనిపై డిస్కస్ చేద్దాం. ఒకవేళ మన దేశంలో కనుక యుద్ధం మొదలైతే మనం ఎక్కడికి వెళ్తాము, మన ఇళ్లల్లో సేఫ్గా ఉంటామా లేక ప్రమాదంలో పడతామా? ఇతర దేశాల్లో పీపుల్ ఏం చేస్తారంటే, ఎక్కడైతే అండర్ గ్రౌండ్లో బంకర్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ ముందే అవగాహన కల్పిస్తారు. సో ఆ టయానికి ఎప్పుడైతే వాళ్ళకి అలారం అనేది రావడంతో ఆ అలారంని బట్టి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళడం అనేది, ఆ సేఫ్ జోన్లోకి పరుగులు తీయడం అనేది, బంకర్ సేఫ్గా ఉంటున్నాము అనేది వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా అనేది చెప్పడం జరిగింది. నేను చాలా న్యూస్లో విన్నాను. అయితే మన పరిస్థితి ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన పరిస్థితి ఏంటి? కానీ మన ఇండియాలో అలాంటి ఫెసిలిటీస్ అనేవి ఎందుకు ఉండటం లేదు? ఈ వీడియోలో మనం ఒక షాకింగ్ న్యూస్, షాకింగ్ ట్రూత్ అనేది తెలుసుకున్నాం కూడా. అయితే బంకర్ అంటే ఏంటి? బంకర్ అంటే భూమి లోపల నిర్మించబడే ఒక స్ట్రాంగ్ షెల్టర్ అనుకోవచ్చు, లేదా స్ట్రాంగ్ రూమ్ అనుకోవచ్చు సింపుల్గా. అయితే ఇది బాంబు, అదేవిధంగా మిసైల్స్ లేదా రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. బాంబు పడినా కూడా అయితే ఆ రేడియేషన్ నుంచి కానీ, ఆ బాంబు ఆ ధ్వని నుంచి కానీ, ఆ మిసైల్స్ నుంచి కానీ అది అనేది వాళ్ళని సేఫ్గా ఉంచడానికి ఉంచుతుంది. అది బంకర్ అనేది ఎమర్జెన్సీ సమయంలో జనాలు ఎవరైతే ఉన్నారో సేఫ్గా ఉండడానికి దీన్ని డిజైన్ చేస్తారనమాట బంకర్ అనేది. అయితే కొన్ని కంట్రీస్లో ఇది ప్రతి అపార్ట్మెంట్లో కూడా బంకర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్ 2018 అండ్ 2014లో వెళ్ళినప్పుడు చూసాను. నేను ఆ అపార్ట్మెంట్, మా బ్రదర్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ లాగా, ఒక స్టోర్ రూమ్ లాగా ఉంది. అది వచ్చేసి బంకర్ అంటారు, దాన్ని బంకర్ అంటారు. ఎప్పుడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తారనమాట. ఆ విధంగా మన అపార్ట్మెంట్స్లో ఇప్పటిదాకా ఎందుకు
మనకి అది ప్లాన్ చేయలేదు, లేకపోతే అదేంటి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ప్రతి హౌస్లో కూడా సేఫ్ రూమ్ లాగా ఉంటుంది ఇజ్రాయెల్లో. అదేవిధంగా స్విట్జర్లాండ్ ప్రతి సిటిజన్కి ఒక బంకర్ అనేది బంకర్ స్పేస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఉక్రెయిన్లో కూడా ఉక్రెయిన్ రష్యా వార్ సమయంలో కూడా బంకర్స్ వల్లే చాలా మంది సర్వైవ్ అయ్యారని ఇది న్యూస్ యాక్చువల్లీ. సో ఈ బంకర్స్ ఉండడం వల్ల చాలా మంది సర్వైవ్ అయ్యారు. అయితే అంటే వాళ్ళ ముందే ప్లాన్ చేసుకోగలిగారు. మనం ప్లాన్ చేసుకుంటున్నామా ఇప్పుడు ఈ ఈ 2026లో ఉన్నాం. ఈ న్యూస్ విన్న తర్వాత కూడా ప్లాన్ చేసుకుంటున్నామా మనం, ఇంకా ఇండియా ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎందుకు వై ఇండియా డజంట్ హ్యావ్ బంకర్స్ ప్లాన్, ఇప్పుడు ఎందుకు ఈ ప్లాన్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మన ఇండియాలో ఎందుకు లేవు, అయితే ఎందుకు లేవు అనేది దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పాపులేషన్ చాలా చాలా ఎక్కువ ఇండియాలో ఉండడం వల్ల, మన భారతదేశంలో పాపులేషన్ చాలా హై ఉండడం వల్ల అందరికీ బంకర్స్ అనేవి ఇవ్వడం చాలా టఫ్ అవుతుంది. అయితే కాస్ట్ చాలా ఎక్కువ దీనికి. ఈ యొక్క బంకర్ని నిర్మించడానికి ల్యాక్స్లో లేదా క్రోర్స్లో కూడా ఖర్చు అవుతుందని నిపుణులు చెప్పడం ద్వారా నేను విన్నాను యాక్చువల్లీ. అదేవిధంగా మెయిన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం అనేది కూడా ఒక మెయిన్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. మన దగ్గర వార్ సేఫ్టీ గురించి పెద్దగా అవేర్నెస్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ప్రయారిటీగా దీన్ని తీసుకోవట్లేదు. మన దేశం ఫోకస్ ఎక్కువగా డెవలప్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది కనుక బిల్డర్స్ ప్లానింగ్లో ఇది లేదు. ఇళ్ల నిర్మాణం బంకర్స్ కాన్సెప్ట్ అనేది కన్సిడర్ చేయరు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ఒక రూల్గా పెడితే ఎవరైతే బిల్డర్స్ అప్రోచ్ అవుతారో, పర్మిషన్స్కి అప్రోచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కట్టే ఇప్పుడు బిల్డర్స్ అనేది పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుష్ప ఉన్నారు, జైబేరి ఉన్నారు, చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇది మ్యాండేటరీ చేయగలిగితే గనక ఇది ఫ్యూచర్లో మనకి ఇది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇండియాలో ఒకవేళ వార్ వస్తే పెద్ద సిటీస్ ఫస్ట్ టార్గెట్ అవుతాయని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే సేఫ్ షెల్టర్స్ లేకపోతే సర్వైవల్ టఫ్ అవుతుంది మనకి. అప్పుడు మనం ఎలాగ బేస్మెంట్స్, అదేవిధంగా మెట్రో స్టేషన్స్, అండర్ గ్రౌండ్ పార్కింగ్స్ లాంటివి మనం టెంపరీగా షెల్టర్స్ లాగా మనం యూజ్ చేసుకోవాలి. అయితే బంకర్స్ ఇప్పుడు బంకర్స్ ఏంటంటే వార్లో ఎలాగా మనకి ఎర్త్వేక్స్ నుంచి కూడా ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటి బంకర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి. ఇప్పుడు బ్లాస్ట్ నుండి మనం ఆల్రెడీ చెప్పినట్టుగా బాంబు బ్లాస్ట్ నుండి ప్రొటెక్షన్గా అవుతుంది, అదేవిధంగా రేడియేషన్ నుండి సేఫ్టీగా అవుతుంది. ఎర్త్వేక్ నుండి సమయంలో కూడా స్ట్రాంగ్ స్ట్రక్చర్ అంటే ఉన్నది ఉంటే దాన్ని బట్టి మనం దాన్ని సేఫ్గా అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే బంకర్స్లో మనకి ఫుడ్ స్టోరేజ్ కానీ, వాటర్ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, అదేవిధంగా మెడికల్ కిట్స్ కానీ ఇవి ఉంటే చాలా డేస్ పాటు మనం సర్వైవ్ కూడా దాంట్లో అవ్వచ్చు, ఈ బంకర్స్లో సర్వైవ్ కూడా అవ్వచ్చు. అయితే బిల్డర్స్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు, బిల్డర్స్ ప్లాన్ చేయకపోవడానికి ఒక 4 కారణాలు నేను చెప్తాను. అదేంటంటే కాస్ట్ అనేది పెరుగుతుంది, బయర్స్ అనేది డిమాండ్ చేయరు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌస్ కొనాలనుకుంటే నేనేమనుకుంటానంటే తక్కువ కాస్ట్లో బెస్ట్ హౌస్ కావాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు బంకర్స్ దాన్ని ఇంక్లూడ్ చేశారనుకో బిల్డర్స్, దానికి ఇంకొక 50 lakhs, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో విత్ బంకర్ ఇంత అవుతుంది అంటే మేబీ ఉన్నవాళ్ళు పాలిటీషియన్స్ లేకపోతే మూవీ వాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ సామాన్య ప్రజలు లాంటి మనలాంటి వాళ్ళు మనం కొనుక్కోవడానికి వితౌట్ బంకర్ మాత్రం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే బయర్స్ డిమాండ్ అనేది దాన్ని చేయరు కాబట్టి, ప్రభుత్వం రూల్స్లో కూడా ఇది కంపల్సరీ కాదు కాబట్టి ఈ ఈ బిల్డర్స్ అనేది దాన్ని చేయడం అనేది జరగటం లేదు. ఇంకోటి ఏంటంటే స్పేస్ లిమిటేషన్ కూడా. ఇప్పుడు ఏదైతే బంకర్స్కి కావాల్సిన స్పేస్ అనేది కూడా దానికి అడిషనల్ స్పేస్ అనేది అవుతుంది కాబట్టి దాని స్పేస్ లిమిటేషన్ కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అందుకే వీళ్ళందరూ కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారని ఇది మెయిన్ కారణాలుగా నేను చెప్పొచ్చు. అయితే దీనికి ఇప్పుడు ఒక పవర్ఫుల్ మనం ఏంటంటే ప్రతి ఫ్లాట్లో, ఒక హౌస్లో ఒక రూమ్ని బంకర్గా డిజైన్ చేయాలి. ఈ డిమాండ్ని మనం లేవనెత్తొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 BHK ఉంది. 2 BHKలో మనకి 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఆ 2 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ని మనం బంకర్ లాగా ముందే ప్లానింగ్ చేసుకుని, లేదా బిల్డర్స్ ముందే దాన్ని బంకర్గా లాగా తయారు చేసి నార్మల్ మనం బెడ్రూమ్ లాగానే వాడుకుంటాం. కానీ ఎప్పుడైతే సైరన్స్ వచ్చినా, ఎప్పుడైనా వార్ వచ్చినా కూడా మనకు అలాంటి ఆ బెడ్రూమ్లోకి పర్టికులర్గా అందరూ వెళ్ళి సేఫ్గా ఉండేటట్టు
ప్లాన్ చేస్తే ఇది చాలా చాలా మంచి ఐడియా, చాలా బాగుంటుంది. ఎందుకంటే వేరు వేరు దేశాలు ఇవి ఆల్రెడీ పాటిస్తున్నారు, ఇదేం కొత్త కాదు. ప్రతి ఫ్లాట్లోని అదే ఒక రూమ్ని బంకర్గా డిజైన్ చేయాలి, స్ట్రాంగ్ కాంక్రీట్ వాల్స్ లాగా తయారు చేసి విండోస్ లేకోకుండా వెరీ స్మాల్ విండో ఉండేటట్టు, ఎమర్జెన్సీ డోర్ ఉండేటట్టు, అదేవిధంగా వెంటిలేషన్ సిస్టము, అదేవిధంగా ఫుడ్ వాటర్ స్టోర్ చేసుకునేటట్టు, ఇది బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకునేటట్టు ఎమర్జెన్సీ బంకర్గా యూజ్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ సేఫ్టీ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే దీన్ని ఎంతవరకు మీరు ఈ ఐడియాని లేదా ఈ ఈ యూనో సజెషన్ని మీరు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు షేర్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఎవరు చేసినా కూడా దాన్ని కొంచెం యూస్ఫుల్, జనాలకు ఉపయోగపడేది కాబట్టి దయచేసి షేర్ చేయండి. అయితే మనకి ఇప్పుడు వార్ లేకపోయినా ఫ్యూచర్ అన్ప్రెడిక్టబుల్. మనం ఎప్పుడు వార్ వస్తుందనేది తెలియదు. మనం అనుకోలేదు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంతగా ముదురుతుంది, ఇంతగా పెద్దగా అవుతుందని మనం ఎప్పుడు అనుకోలేదు. అయితే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఈ వార్ అనేది దయచేసి సేఫ్టీ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఉండాలి. మీరేమనుకుంటున్నారు అనేది దయచేసి మన ఇండియాలో బంకర్స్ ప్లానింగ్ కంపల్సరీ చేయాలా, లేదా ఇది ఒక ఆల్టర్నేటివ్గానే ఉండిపోవాలా అనేది దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మా వీడియోని చూసినందుకు, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ చరణ్.